హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో 5 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను దట్ నేను షాపింగ్కి వెళ్ళాను అండ్ ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఆ వీడియోలో నేను లెంత్ ఎక్కువైపోవడం వల్ల కొంచెం ల్యాగ్ అవుతుందేమో అని చెప్పి ఏం తీసుకున్నాను అని చెప్పి నేను ఆ వీడియోలో యాడ్ చేయలేకపోయాను. యాక్చువల్గా ఈ వీడియో అది పోస్ట్ చేసిన తర్వాత ఒక 3-4 డేస్కే పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ డ్యూ టు కొంచెం వర్క్ ఇంకెక్కువ అయిపోవటం, ఇంక ఈవినింగ్ అవ్వగానే రెస్ట్ తీసుకోవాలి అని కొంచెం అట్లా బద్ధకం వచ్చేసి ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నేను మీకు ఏం తీసుకున్నా అని చెప్పి చూపించేస్తాను. సో ఫస్ట్ ఈ బ్యాగ్ చూపించే ముందు లైక్ నేను ఫస్ట్ ఆన్లైన్లో కొన్ని ఆప్షన్స్ చూశాను అనమాట, ఏం తీసుకుందాము, ఏదైతే బాగుంటుంది అని చెప్పి. సో బేసిక్గా నా మైండ్లో ఒక సాచుల్ టైప్ బ్యాగ్ అయితే తీసుకోవాలని ఉండింది. లైక్ ద వే ఐ కెన్ వేర్ ఇట్ యాజ్ ఎ క్రాస్ బాడీ బ్యాగ్ అండ్ షోల్డర్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు అండ్ ఆల్సో క్యారీ చేసుకొని కూడా తీసుకెళ్ళచ్చు అని అన్నట్టు. అండ్ టోట్ బ్యాగ్స్ అంటే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న మినీ బ్యాగ్స్ కానీ, లైక్ ఓన్లీ జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవైతే నా మైండ్లో లేదనమాట. సో ఇట్లా మీడియం టైప్ బ్యాగ్స్ కోసం చూస్తూ ఉన్నప్పుడు నేను పక్కన మీకు ఇక్కడ పిక్చర్ వేస్తాను. సో ఈ మోడల్ నేను తీసుకుందామని అనుకున్నాను, విచ్ ఇస్ వెరీ ఫ్యాన్సీ అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది, అంత లుక్ అంత బాగుంది అని అనుకున్నాను. అండ్ ఆల్సో ఓకే నాకు సెట్ అవుతుందో లేదో అని అనేది కూడా కొంచెం డౌట్ ఉండింది. సో అనుకున్నా లైక్ స్టోర్కి వెళ్ళి చూసినప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసిన తర్వాత కూడా అప్పుడు నచ్చకపోతే దెన్ ఇంకా ఇదే తీసుకుందాము అని చెప్పి ఈ బ్యాగ్ గురించి అనుకున్నాను, లైక్ పక్కన వేసిన దాని గురించి. అండ్ ఆల్సో అది కాకుండా ఇది కూడా అనుకున్నాను, ఈ టోట్ బ్యాగ్ కూడా అనుకున్నాను దట్ శ్రియా థింగ్స్ అన్నీ క్యారీ చేయొచ్చు అండ్ తను వచ్చిన తర్వాత బయటకు అది వెళ్ళినప్పుడు కొంచెం అన్నీ ఉంటాయి కదా అని అనుకున్నాను. కానీ సో బట్ రెగ్యులర్గా మనం బయటికి ఇంత పెద్ద బ్యాగ్ ఏం తీసుకెళ్తాము అంత ఏం అని అనిపించి మేబీ శ్రియా వచ్చే టైం కల్లా వేరే ఏదన్నా ప్లాన్ చేద్దాము, లైక్ తనకి ఫీజిబుల్గా అయ్యే బ్యాగ్, తనకి ప్రోడక్ట్స్ తన థింగ్స్ అవన్నీ పట్టేలాగా అని చెప్పి అనుకున్నా. ఇది మాత్రం మై సెల్ఫ్ నా కోసం మాత్రమే అనుకున్నా. సో వెన్ ఐ వెంట్ దేర్, నేను ఏదైతే ఈ బ్యాగ్ అనుకున్నానో ఫస్ట్ ఆన్లైన్లో చూసింది అది డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళంగానే కనిపించింది. బట్ నాకు చూడంగానే అది ఆ చైన్స్, స్ట్రాప్స్ చైన్స్ ఉన్నాయి అండ్ కొంచెం హడావిడిగా ఉందన్నమాట, విచ్ ఈజ్ లైక్ ఎట్లుంటుందంటే ఓహో బ్రాండ్ అని ఇట్లా కొంచెం షో ఆఫ్ చేసినట్టు ఉంటుందేమో అని అనుకున్నా. అండ్ మేబీ ఇంకా అది జస్ట్ పట్టుకున్నా ఆర్ ట్రై చేసినా కూడా నాకు ఎలా అనిపించిందంటే మేబీ అన్ని అవుట్ఫిట్స్ మీదకి సెట్ అవ్వదు అండ్ ఓన్లీ కొన్ని ఫంక్షన్స్ లేదంటే జస్ట్ అలా వెళ్ళి ఇలా రావడానికి అట్లా వాటి కోసం అయితే సెట్ అవుతుంది అని అనిపించింది. అండ్ దెన్ అలా చూస్తుంటే ఇప్పుడు నేను తీసుకున్న బ్యాగ్ కనిపించింది అనమాట. ఇంకా అసలు సస్పెన్స్ పెట్టను, ఐ షో ఇట్ టు యూ వాట్ ఐ షాప్డ్. సో దిస్ ఈస్ ద బ్యాగ్ అనమాట. సో నా గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే మేబీ మీ అందరికీ తెలుసు, నేను చాలా సింప్లిసిటీ ఎక్కువ ఇష్టపడతాను, ఎక్కువ హడావిడి నచ్చదు అండ్ ప్రింట్స్ అవన్నీ కూడా నాకు పెద్దగా ఎక్కవన్నమాట. ప్లెయిన్ సింపుల్ ఇలానే నచ్చుతాయి. అలానే అన్నీ కాదు, మేబీ కొన్ని ప్రోడక్ట్స్ ఆర్ వాటి అంటే లైక్ ఏదో ఒకటి చేంజ్ అవుతున్న కొద్దీ నా ఒపీనియన్ మారచ్చు, ఐ కెనాట్ గ్యారంటీ యూ. బట్ ప్రస్తుతానికైతే ఐ లైక్ దీస్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్. అంటే చూడంగానే వావ్ అట్లా డీసెంట్గా ఉంది అండ్ ఆల్సో సింపుల్గా ఉంది అని అనేటట్టు చూడంగానే నచ్చుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ చూడంగానే అసలు ఇట్లా వెంటనే నా ఐస్ దాని మీదకి వెళ్ళిపోయినాయి, ఇది నాకు కావాలి అని అనిపించింది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. వీ కెన్ క్యారీ దిస్, ఇలా క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో దీనికి మనం హ్యాంగ్ ఇట్లా చేసుకోవటానికి బెల్ట్ కూడా ఇచ్చాడనమాట, లైక్ వీ కెన్ యూస్ దిస్ యాజ్ ఎ షోల్డర్ బ్యాగ్ అండ్ ఆల్సో ఎ క్రాస్ బాడీ బ్యాగ్ ఆల్సో. దానికి బెల్ట్ ఇచ్చారు విచ్ ఈజ్ ఆప్షనల్. మనం కావాలనుకుంటే లైక్ లాంగ్ జర్నీస్ అవి చేసినప్పుడు మనం ఎక్కువ షోల్డర్కి వేసేసుకుంటాం, లేదంటే క్రాస్గా వేసేసుకొని ట్రావెల్ చేయడానికి అలా ఉంటే ఇట్లా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ చేయంగానే లైక్ దిస్ సైడ్ ఇది మ్యాగ్నెటిక్ అండ్ ఆల్సో దిస్ సైడ్ మ్యాగ్నెటిక్ అనమాట.
అండ్ ఇది బ్రాండ్ది కూడా ఇది బాగా ఇచ్చాడు, విచ్ ఇస్ మనం ఇది కావాలంటే తీసేయచ్చు, ఇలా పెట్టేసి ఇలా తీసేయచ్చు అనమాట. లేదు ఉంచుకోవాలి అని అనుకుంటే ఉంచుకోవచ్చు. నాకేం ఐడియా వచ్చిందంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనం దీన్ని వేరే విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ మనకి బెల్ట్స్ అలాంటి యాక్సెసరీస్ ఉంటే వాటికి పెట్టి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది ఈ బ్రాండ్ యొక్క ఇది అనమాట. హోప్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇందులో కొంచెం పెద్ద సైజ్ కూడా చూశాను, బట్ ఇదైతే క్యూట్గా ఉంది అని అనిపించి తీసుకున్నా అనమాట. నేను ఈ మోడల్ కూడా నేను మీకు పక్కన వేస్తాను, ఇది ఏ మోడల్ అని చెప్పి, సో దట్ ఒకవేళ ఇది నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే మీరు కూడా తీసుకో. ప్రైజింగ్ వచ్చేసరికి బ్యాగ్ వచ్చేసి 230 pounds ఉందన్నమాట, బ్రిటిష్ పౌండ్స్ ప్రకారం. అయితే మనం ఎప్పుడు స్టోర్కి వెళ్ళినా వాళ్ళు ఏదో ఒక ప్రమోషనల్ ఆఫర్స్ అది ఇది అని చెప్పి మనకి చెప్తూనే ఉంటారు. బట్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు 400 pounds షాపింగ్ చేస్తే 100 pounds ఆఫ్ వస్తుంది, 200 కన్నా అబవ్ షాప్ చేస్తే 50 pounds ఆఫ్ వస్తుంది, అండ్ 150 అలా అబవ్ షాప్ చేస్తే 30 pounds ఆఫ్ వస్తుంది. ఆ రోజు ప్రమోషనల్ ఆఫర్ ఉంది అని చెప్పి అన్నారు. సో ఓకే, బాగానే ఉంది ఆఫర్ అని అనుకున్నాము, బట్ ఎవ్రీడే ఉంటుంది, అది జస్ట్ వాళ్ళ ప్రమోషనల్ ఆఫర్స్ అని అంటారు. సో బిల్ పే చేసే టైంకి వీ ట్రైడ్ ఆస్కింగ్, ఒకవేళ మనకి వర్క్ చేసే దగ్గర కంపెనీకి కొన్ని కార్డ్స్ ఇస్తారనమాట మనకి ఆఫర్స్. సో అలా శ్రీనాథ్ వాళ్ళ కంపెనీకి ఒక కార్డ్ ఇచ్చారు. మనం కొన్ని ఏమన్నా బ్రాండ్స్ అవి ఎక్కువ యూస్ చేసుకోవాలి అని అనుకుంటే 10 to 15% ఆఫర్ అలా ఉంటుంది. అది ఆఫర్ ఉందేమో అని చెప్పి జస్ట్ ట్రై చేద్దాము అని అడిగితే ఎస్ ఉంది, 15% ఆఫర్ ఉంది అని చెప్పారు. సో నాకు ఈ బ్యాగ్ 195 pounds మాత్రమే పడింది అనమాట. మాత్రమే కాదు, ఐ మీన్ ఉన్న ప్రైస్ 230, సో ఆఫర్ తర్వాత 195 poundsకి వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దగ్గర దగ్గర 20,000 rupees అని అన్నట్టు. ఇదే బ్యాగ్ నేను ఇండియన్ వెబ్సైట్లో చెక్ చేశాను అనమాట, అసలు ప్రైస్ ఎలా ఉంది ఇండియాలో అని చెప్పి. 28,000 ఉంది. ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలే. మేబీ జిఎస్టీ ఇంకా అన్నీ వేస్తారు కదా, ఇంకా అట్లా ఏమో అని అనుకున్నా. యా, సో ప్రైస్ డిఫరెన్స్ అయితే అంతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. జస్ట్ నేను మీకు ఈ బ్యాగ్ తీసుకున్నా అని చెప్పి షేర్ చేసుకోవటానికి ఈ వీడియో చేశాను. మేబీ ఒకవేళ మిమ్మల్ని అందరినీ సస్పెన్స్లో పెట్టి ఇరిటేట్ చేస్తుంటే ఐఎమ్ సో సారీ. ఇట్స్ నాట్ లైక్ కావాలని లేదా వ్యూస్ రావాలి అది ఇది అని చెప్పి అలా అయితే కాదు. జస్ట్ నేను అనుకున్నా వెంటనే పోస్ట్ చేద్దామని చెప్పి, కానీ అవ్వలేదన్నమాట. యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో లైక్, కామెంట్, షేర్ చేయండి, సో దట్ నా వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పి. టేక్ కేర్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్.